హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుత సెక్రటరీ జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఇదే అంశంపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు టీసీఎస్ సెక్రటరీ గురువారెడ్డి. డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న క్లబ్ను కొని జీవన్ రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎంటర్ అయ్యాడని ఆరోపించారు. ఒక జిల్లాలో జరిగిన రిజిస్ట్రేషన్ మరో జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. జీవన్ రెడ్డిపై సిఐడికి బీసీసీఐకి ఫిర్యాదు చేశామన్నారు గురువారెడ్డి. బీసీసీఐ రిజిస్టర్డ్ బాడీలో వాళ్ళ క్లబ్లలో రిజిస్టర్ అయిన ప్లేయర్లు మాత్రమే బీసీసీఐ కానీ హెచ్సీఐకి సంబంధించిన మ్యాచ్లో ఆడాలి అనే రూల్ ఉన్నది. నిన్న మన దాకా అది ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ ప్లేయర్లు ఉన్న 5-6 జిల్లాలు పేర్ల మీద ఇక్కడ ఉంటోళ్ళు, జిల్లాల్లో కాదు. మిగతా 206 క్లబ్లు జస్టిస్ నాగేశ్వరరావు గారి రిపోర్ట్లో ఉన్నది. హైదరాబాద్ సిటీలో ఉంటారు, సిటీ ప్లేయర్లు అవుతున్నారు అని మనం కొట్లాడుతున్నాం. తెలంగాణ సపరేట్ గుర్తింపు కావాలని. ఇప్పుడు తెలంగాణ డొమైన్ కొట్టేయడానికి, అక్రమంగా క్యాప్చర్ చేయడానికి, ఏదో డూప్లికేట్ క్లబ్ ఆక్స్ఫర్డ్ బ్లూస్ను కొనుక్కున్నట్టు తెలంగాణను కూడా అక్రమంగా క్యాప్చర్ చేద్దామని జీవన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అనుకుంటుంటారు. తోలు తీస్తాం జిల్లాలకు వస్తే బిడ్డ. ప్రెస్ మిత్రులు హెచ్చరిక వాళ్ళకి జారీ చేయండి, మీ ద్వారానే వాళ్ళకు మెసేజ్ పోతుంది. జిల్లాల పేరు మీద అక్రమాలు చేస్తే చీటింగ్ కేసు, ఫ్రాడ్ కేసులే కాదు, ఒక మాపుగా పబ్లిక్ మూమెంట్ వస్తుంది. మిమ్మల్ని బొంద పెడతారు కదా తొక్కి. ఏమనుకుంటున్నారు? ఇంత అక్రమం, ఇంత అన్యాయమా? 21 మే ఇవాళ ఎంత డేటు? ఇవాళ 18. 2 రోజులలో రాష్ట్రంలో ఈ సమ్మర్ వెకేషన్లో రాష్ట్రంలో ఉన్న సీనియర్ మెన్స్ అందరూ జిమ్ఖానా గ్రౌండ్ రావాలి. మ్యాక్సిమం 5,000 మంది తీసుకుంటారు. వాళ్ళు ఏడాడిస్తావా? నీ దగ్గర ఏమున్నది? 206 క్లబ్లు హైదరాబాద్లో ఉండే, ఉన్న 5-6 క్లబ్లు జిల్లాల పేరు మీద హైదరాబాద్లో ఉండే. నువ్వు ఎక్కడ ఆడిస్తావు వాళ్ళను? వీళ్ళనట T20 లీగ్ ఆడిపిస్తారట. నేను ఇంకో విషయం చెప్తాను మిత్రులు, నేను రూల్ చెప్తా. T20 లీగ్లో టీంలను, ప్లేయర్లను సెలెక్షన్ చేయాలంటే దానికి సపరేట్గా సిస్టమ్ ఉంటుంది. ఐపీఎల్ సిస్టమ్ ఫాలో కావాలి. దాంట్లో ఆల్రెడీ రికార్డెడ్ మంచి పర్ఫార్మెన్స్ ప్లేయర్లను నువ్వు మనకి టీం అడిగితే అమ్మితే కంపెనీ ఆర్సీబీ టైపో, రాజస్థాన్ రాయల్ టైపో, ముంబై ఇండియన్ టైమ్సో కార్పొరేట్ కంపెనీ ఆ టీం కొనుక్కుంటే వాళ్ళు నీ దగ్గర ప్లేయర్స్ పూల్లో ఉన్న డేటా నుంచి వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడిని సెలెక్ట్ చేస్తావు? నీకు అన్రిజిస్టర్డ్ ప్లేయర్లను T20లో ఆడొద్దని రూలే ఉన్నది. ఆడ హెచ్సీఏలో రిజిస్టర్ కాని ప్లేయర్లను సెలెక్షన్ ఎందుకు పెడుతున్నాను అంటే టీసీఏ కానీ లేకుంటే ఇంకా వేరే వాళ్ళు కానీ వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటే, నిన్న మొన్న ఆల్రెడీ నీ లీగ్ షెడ్యూల్ వచ్చింది. ఏ డివిజన్, బి డివిజన్, సి డివిజన్ లీగ్ షెడ్యూల్ వచ్చింది. దాని ఓనర్ లిస్ట్ అంటే మారుతారు. రిజిస్ట్రేషన్ ఉంటుందో మనకు ఉండదు. ఒకటి డూప్లికేట్ డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాడు పర్ఫార్మెన్స్ చేయరు, మ్యాచ్లు ఆడారు, పేపర్లో స్కోర్లు వస్తాయి. ఇంత అన్యాయం ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకొకటి చెప్తా, ఇలా ఏజ్ గ్రూప్ under-16 to under-36 అని పెట్టిరండి ఈ లీగ్. ఇప్పుడు ఈ సీనియర్ మెన్స్ కేటగిరీ సెలెక్షను under-16 అబోవ్ 16 16 ఏళ్ళ నుంచి 36 ఏళ్ళ వరకు అంట. క్రికెట్ ఆటల్లో ఒకటే రోజు రావాలి. తెలంగాణ వ్యాప్తంగా నా దగ్గర డేటా 22,000 మంది ఉన్నది ఈ ఏజ్ గ్రూప్లో. ఇది సెలెక్షన్. ఇది మోసం చేయడం కాకపోతే తెలంగాణ జిల్లాల క్రికెటర్లతో ఆడుకోవడం, వాళ్ళ జీవితాలు నాశనం చేయకపోతే